కళ్ళు పోయమంటున్నారు తెల్లగాలు బెల్లం శాఖ వేసా బెల్లం వేసా బెల్లం శాఖ తెల్లగాలు ఎర్రది అన్నీ అందరూ మూడు కలిసిపోయి నిండా అవన్నీ మలిసి పెట్టారు మళ్ళీ ఇట్లా అది సబ్బు నీళ్ళ మరి దేవునికి ఎట్లా మొక్కుతారు సబ్బు నీళ్ళు అయితే చల్లడిది కావాలి ఉన్నాయి ఉన్నాయి ఎటి అటు తీసుకొచ్చి పెట్టిరు అలా ఫోన్ వాళ్ళకు నడిచి లాగానే ఉన్నారు ఫోన్లు కొట్టుకుంటే తెచ్చారు ఇంకేంటి ఫోన్ చేసింది అమ్మ ఎవరు మాట్లాడినాము నేను ఫోన్ చేసిన మీ ఇంటికాడ తెల్లవేది సుధ కట్టిండ్రు ఎప్పుడు వేసిన అమ్మను మాట్లాడుతుంది ఒక్కటి ఇంటికి వస్తానమ్మని చెప్పింది చిట్టి 8 గంటలకు ఇచ్చింది ఫోన్ చేసి మీ ఓన్లీ రెడ్ వేస్తున్నా మీది లేదా నేను మీ కొరకు రాబోదు తీసుకోకపోతే పలకతం కొట్టేది అంటే ఆడైనా తాత అయినా మామ అయినా ఇవ్వలేనా బడికి దానికే దీనికి నేను 8th క్లాస్ నేర్చుకున్నా మన పిల్లగాడు మీ పిల్లగాడైనా మీరు డుబ్బులు అంటే మీకు కులమే డుబ్బుల కులం అంటే మేము తెస్తావాళ్ళం డుబ్బులు బాగున్నది తెస్తాం మాయగోళ్ళు కూడా మా పిల్లని ఇచ్చిందల్లా మా వస్తాడతారా బాగా వస్తాడు గొప్పదండి అంతా మా దగ్గర యూట్యూబ్లలో పెట్టి మా వాళ్ళు ఏడ్చారు యూట్యూబ్లలో చూసారు కుక్కల కూరైనా ముసల ఎర్ర పండు ముసల వేయచ్చు మా వాళ్ళు 10 మంది కుక్కల గుడు కానీ బాగా పేరు మా వాళ్ళు అయితే 10 మంది దూరం ఏదంటే అది చేయచ్చు నేర్చుకున్నది ఎట్లా తెలుసా అది నేర్చుకున్నప్పుడు ఇంట్లోకి వెళ్ళి బయటకు వెళ్ళదు ఎవరికైనా దేవుని పద్ధతి అత్తగా కోడోడు నిమ్మకాయ అయితే నేను ఉంటాయి దొడ్డు బియ్యం వీళ్ళు తీసుకుపోవడం అంటే అవి పోతారు ఇటే మనకి అని అంటే ప్రశాంతంగా మంచిగా చేయమన్నారు కదా ఇప్పుడు అద్దు ఇప్పుడు దానికి ఆలోచన బియ్యం పిండి అయిన ఉన్నాయి పని చేయచ్చు చేస్తే కాల్చి పని చేస్తే కానీ ఉన్నది అది అంటే ఎక్కువగా నేర్చుకుంటున్నాను అందుకే చూస్తాను మీరు సెల్ ఎత్తుకుంటే గీత అంకర గీసిరు అటు మంచిగా గీసిరు ఇక్కడ ఎక్కడెక్కడ కొడతారని చెప్తాను చిట్టీలు పెడతారైతే ఇందులో మా అమ్మ చెప్తాను లేదు మా అమ్మ ఎందుకు చెప్తారా మంచిగా చెప్తానని చెప్తాను కొడుకు కొడతాను నా నమ్మకం చెప్తాను కొడతాను చెప్తా అంటే